ఫస్ట్ పేషెంట్ మీకు గుర్తున్నారా? ఏంటి కంప్లైంట్ ఏంటో గుర్తుందా? ఫస్ట్ పేషెంట్ కంటే నేను చెప్పాను కదా, జనరల్ నాలెడ్జ్ గెయిన్ చేయడానికి వచ్చిన వాళ్ళే ఉంటారు, నాలెడ్జ్ టెస్టింగ్ చేసిన వాళ్ళు వచ్చి. సో చిన్న చితక ప్రాబ్లమ్సే, ఏదో జలుబులో లేకపోతే ఏదన్నా ఒక హెడేకో ఏదన్నా మోకాల నొప్పులో బేసిక్గా స్టార్ట్ అయింది డాక్టర్. ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అంటే ఇది కూడా దాన్ని అంటే ఒక ఆపర్చునిటీ వచ్చింది, దాన్ని మనం సక్సెస్ స్టోరీ లాగా కన్వర్ట్ చేసుకునే ఒక ఆపర్చునిటీ. అంటే నేను పెట్టి ఆల్మోస్ట్ ఆల్రెడీ 1.5 months 2 months అయినట్టుంది. ఒక పేషెంట్ వాళ్ళ అటెండెంట్ వాళ్ళ అల్లుడు వచ్చి, సార్ మా మామయ్య ఈజ్ ఆల్మోస్ట్ అంటే 75 years అండ్ హీఈస్ అబౌట్ టు డై. ఓకే. హాస్పిటల్లో వాళ్ళు చేతులు ఎత్తేసారు, ఇంకా లాభం లేదు, తీసుకెళ్ళిపోండి, మహా అయితే ఒక 2-3 రోజులు మీరు దగ్గర వాళ్ళు ఎవరైనా ఉంటే పిలుచుకొని మీకు అలా లాస్ట్ మినిట్ ఎవరైనా చూసుకోవచ్చు, ఇంకా లాభం లేదు, ఇంకా ఏ ప్రొసీజరు వీల్లేదు అని చెప్పి ఇంటికి తీసుకొచ్చాము. అట్లా వదిలేయలేం కదా. ఎస్ సార్. మీరేమన్నా వచ్చి చూసి మీరేమన్నా మెడిసిన్ ఇస్తారా? ఒక చివరి ప్రయత్నం లాగా వచ్చినాం మీ దగ్గరికి, మీరు కొత్తగా పెట్టారని తెలిసింది, హోమియోపతి కూడా కొంచెం ఎఫెక్టివ్గా ఉంటుంది అని చెప్పి వీళ్ళు చెప్తే వచ్చామండి ఒకసారి. అంటే అప్పుడు ఖాళీగానే సరే అంటే వెళ్దాం పదండి అని చెప్పి వెళ్ళి జస్ట్ ఒక 2 blocks అవే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసాము. అండ్ హోప్లెస్ కేసే. ఓకే. కిడ్నీలు ఫెయిల్యూర్, లివర్ ఫెయిల్యూర్, షుగర్స్ చాలా హై అయిపోయినాయి, నాట్ రెస్పాండింగ్, నార్మల్గా మాట్లాడే పరిస్థితులు లేరు. సో జనరలీ మల్టిపుల్ ఆర్గాన్స్ ఫెయిల్యూర్. కరెక్ట్. ఓకే. సో యాజ్ విజ్ థాట్ హాస్పిటల్ నుంచి అక్కడ వెళ్ళలేదు. సో డాక్టర్స్ చెప్పారు తీసుకెళ్ళిపోండి. హిస్టరీ తీసుకొని మాట్లాడి ఆ రిపోర్ట్స్ చూసి దానికి నా అనాలిసిస్ నాకున్న అప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ బేసిక్ నాలెడ్జ్ తోటి ఒక మెడిసిన్ ఇదైతే కొంతవరకు తనకి అట్లీస్ట్ ఒక స్టెబిలిటీ వచ్చే అవకాశం ఉంటుందేమో అని ఒక మెడిసిన్ స్టార్ట్ చేయడం జరిగింది. టు మై సర్ప్రైజ్, అంటే ఇప్పటికీ స్టిల్ దట్ ఈస్ మై బిగ్గెస్ట్ సక్సెస్ స్టోరీ ఆర్ టర్నింగ్ పాయింట్ అంటాం కదా జనరల్గా, మనకు ఒక టర్నింగ్ పాయింట్స్ ఉంటాయి. దట్ చేంజ్ మై ప్రాక్టీస్ ఆల్ టుగెదర్. అంటే అసలు మీరు అడిగారు కదా వచ్చారా, బిలీవ్ చేశారా, ర్యాండమ్గా అట్లా వచ్చేవాళ్ళు, కానీ డైరెక్ట్ ఇక్కడ డాక్టర్ ఉన్నారు లేకపోతే ఇక్కడ ప్రాపర్గా మాకు ట్రీట్మెంట్ జరుగుతుంది, మాకు ఈయన మీద నమ్మకం ఉందని లేదు స్టార్టింగ్ కదా. సో ఈ పేషెంట్కు అండ్ ఈ పేషెంట్కి నేను మెడిసిన్ ఇచ్చిన తర్వాత 3వ రోజుకి, అంటే జనరల్గా మిరాకిల్ అంటాం కానీ కాదు, ఈజ్ బ్యాక్, మాట్లాడుతున్నారు, యూనో లైక్ కొంచెం కాన్షియస్నెస్ వచ్చింది, కొంచెం బెటర్ అయింది కంపారిటివ్గా. ఓకే. మనం మెడిసిన్ ఇచ్చినప్పటికీ ఆ 2-3వ రోజుకి ఇంప్రూవ్మెంట్ కనబడడం స్టార్ట్ అయింది. మెడిసిన్స్ నేను దానికి తగ్గట్టుగా నేను ఇస్తూ పోయాను. వారం రోజులకి ఆయన లేచి కూర్చునే స్టేజ్కి వచ్చాడు. అండ్ 1 month, అంటే నాకు ఇప్పుడు ఇంకా నాకు మెడికల్ రికార్డ్స్ ఉంటాయి నా ల్యాప్టాప్లో. ఓకే. సో ఆ పేషెంట్ ఫస్ట్ నేను చూసి ఆ రిపోర్ట్స్, మెడికల్ రిపోర్ట్స్ చూసి నేను తర్వాత 1 month తర్వాత నేను మళ్ళీ టెస్టులు రాస్తే వచ్చిన డిఫరెన్స్, దర్ వాజ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. అండ్ అమేజింగ్, అంటే నాకే గిల్లుకొని చూసుకోవాల్సి వచ్చిన పరిస్థితి. అవును, మన మెడిసిన్ ఏనా ఇదైంది ఇంత చేసింది అని. అప్పుడు అంటే దట్ కాన్ఫిడెన్స్ ఆ కేస్. ఇక్కడ ఇంకా నేను మీకు ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏం చెప్తా అంటే, ఆయన ఒక ఫేమస్ మృదంగం ఆర్టిస్ట్. ఓకే. ఆయన ఒక ఇంటర్నేషనల్ స్టేజ్లో పర్ఫార్మెన్స్ ఇచ్చే ఒక మ్యూజిషియన్. అంటే మన ట్రెడిషనల్ మ్యూజిక్ ఉంటుంది కదా, మృదంగం అంటారు. అవును సార్. ఆయన అండ్ వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అమ్మాయి అండ్ వాళ్ళ అబ్బాయి కూడా దాంట్లో అంటే మ్యూజిక్లోనే ఉన్నారు. వాళ్ళ అమ్మాయి ఫ్లూట్ వాయిస్తుంది, క్లాసికల్, అంటే మంచి వాళ్ళు స్టేజెస్ మీద పర్ఫార్మెన్సెస్ ఇచ్చి యూనో లైక్ ఈవెంట్స్, షోస్ అంటాం కదా, సో అవి అట్లాంటి ఇంటర్నేషనల్ షోస్ చేసే ఆ ఫ్యామిలీ. వాళ్ళ అబ్బాయి కూడా మృదంగం ఆర్టిస్టే. నేను స్టిల్ ఐ రిమెంబర్, నేను మళ్ళీ అది చెప్తున్నా, గూస్ బంప్స్ మూమెంట్ ఏంటంటే
ఆ పేషెంట్ నార్మల్ అయ్యి 2 నెలల తర్వాత 2.5-3 months తర్వాత హీ స్టార్టెడ్ కమింగ్ టు మై క్లినిక్. నేను వెళ్ళి చూసానా, అక్కడి నుంచి ఆయన మళ్ళీ నా క్లినిక్కి వచ్చే ఆ స్టేజ్కి వచ్చేసారు. ఆయన కంప్లీట్లీ ఆల్మోస్ట్ ఒక 3-4 months అంతా ట్రీట్మెంట్ అయ్యి నార్మల్ అయ్యి నార్మల్గా 3 పూట్ల తినగలిగి మిగతా సిస్టమ్స్ అన్నీ నార్మల్గా ఫంక్షన్ అయ్యే స్టేజ్ వరకు నేను ట్రీట్మెంట్ చేస్తూ వచ్చాను. నేను ఐ కెన్ అంటే సే దిస్ విత్ మై లైక్ అంటే అదొక ఎంత సంతోషం అనిపిస్తుంది అంటే ఆయన నన్ను పిలిచారు. ఓకే. వాళ్ళు ఆల్రెడీ వచ్చి మామయ్య గారు పిలుస్తున్నారు, ఇంటికి రమ్మన్నారు, ఇన్వైట్ చేశారు. ఓకే. సో ఫైన్ డే, ఓకే, మార్నింగ్ అంత పేషెంట్స్ లేకుండే, సరే వెళ్దాం చూద్దాం. నేను అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో ఫ్రంట్ ఒక చిన్న హాల్ ఉంటుంది, అక్కడ ఒక 2 chairs వేసి ఉన్నాయి. రాగానే ఆయన లేచి వచ్చి నన్ను రిసీవ్ చేసుకొని రండి డాక్టర్ గారు కూర్చోండి అని చెప్పి కూర్చోబెట్టి ఆయన పక్కకు కూర్చొని మామూలుగా మాట్లాడుతున్నాం. ఇంతలోపే వాళ్ళ అమ్మాయి వాళ్ళ అబ్బాయి వాళ్ళు వచ్చారు. ఆయన మృదంగం పట్టుకొని వచ్చాడు, ఫ్లూట్ పట్టుకొని వచ్చింది. మా ఎదురుగా అక్కడ కింద కూర్చొని నాకు ఒక పర్సనల్ కచేరీ అరేంజ్ చేశారు ఆయన. వాళ్ళిద్దరు అంటే ఆ ఇంటర్నేషనల్ ఆర్టిస్ట్ నాకు అంటే ఆయన ఇచ్చిన ఫీజ్ నాకు అంటే ఆ రెస్పెక్ట్, ఆ ఆనర్, కరెక్ట్, దట్ వాజ్ మై టర్నింగ్ పాయింట్.